హలో ఆల్, వెల్కమ్ టు శ్రీ భవ్య జాబ్స్ అలర్ట్ ఛానల్. ఈరోజు ఏపీ హైకోర్టు వాళ్ళు రిలీజ్ చేసిన వేకెన్సీస్ గురించి చూద్దాం. అంటే ఏపీ హైకోర్టు వాళ్ళు చాలా నెంబర్ ఆఫ్ వేరియస్ పోస్ట్స్కి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఇంకా నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి. ఈ స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి క్వాలిఫికేషన్ డిగ్రీ అనమాట. ఏదైనా డిగ్రీ మీరు ఏ స్ట్రీమ్లోనే చేసి ఉండండి, ఏదైనా డిగ్రీ మీకు క్వాలిఫికేషన్ అనేది ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చు. స్టెనోగ్రాఫర్కి వచ్చేసి 80 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసి 216 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. టైపిస్ట్కి వచ్చేసి 162 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. వెరాస్ ఫీల్డ్ అసిస్టెంట్కి వచ్చేసి 54 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇన్ డీటెయిల్డ్గా మనం ఫీల్డ్ అసిస్టెంట్ యొక్క నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఆ తర్వాత స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్ అండ్ టైపిస్ట్ ఏవైతే పోస్ట్స్ ఉన్నాయో ఆ పర్టిక్యులర్ నోటిఫికేషన్స్లో ఓన్లీ చేంజెస్ ఏముంటాయంటే లైక్ సిలబస్, మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ బేస్డ్ ఉంటుంది. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్, లైక్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి అవన్నీ కూడా మనం ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఒకవేళ ఎగ్జామినేషన్ ఫీ ఏమైనా చేంజ్ ఉంటే కూడా అది మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. ఏవైతే వేరే ఉంటాయో ఈ ఫీల్డ్ అసిస్టెంట్లో కాకుండా అవి మాత్రమే మెన్షన్ చేద్దాం నెక్స్ట్ వీడియోస్లో. ఇప్పుడు మాత్రం మనం ఫీల్డ్ అసిస్టెంట్ యొక్క డీటెయిల్ నోటిఫికేషన్ని ఇప్పుడు చూద్దాం. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ గురించి ఇప్పుడు మనం చూద్దాము. ఇందులో మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇన్వైట్ చేస్తున్నారు అనమాట దీనికి, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్కి. అండ్ దీని యొక్క పే స్కేల్ వచ్చేసి 25,220 రూపీస్ టు 80,910 రూపీస్ వరకు ఎంతైనా ఉండొచ్చు అనమాట. ద ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ అనేది మనకి ఎక్కడ అవైలబుల్లో ఉంది అంటే హైకోర్ట్ వెబ్సైట్ ఉందన్నమాట. హైకోర్ట్ వెబ్సైట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళది. ఇక్కడ మనకి అప్లికేషన్ లింక్, లైక్ వెబ్సైట్ లింక్ ఇచ్చారు. నెక్స్ట్ అది హైకోర్ట్ వెబ్సైట్లోనే కాకుండా ఆల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వెబ్సైట్స్లో కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఈ కోర్ట్స్, ఇది దాని యొక్క అప్లికేషన్ లింక్. అంటే ఏమంటే వెబ్సైట్స్ ఆఫ్ అన్ని డిస్ట్రిక్ట్ కోర్ట్స్ యొక్క వెబ్సైట్స్ అనమాట ఇవి. యూ కెన్ గో త్రూ దిస్. అందులోకైనా వెళ్ళొచ్చు, ఇందులోకైనా వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ లాస్ట్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్, లాస్ట్ డేట్ సబ్మిషన్కి ఏంటి అంటే June 2nd. అంటే ఓకే, June 2nd ఈజ్ ద లాస్ట్ డేట్. ఓకే, రేపటికి రేపు నైట్ వరకు ఉంటుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ప్రజెంట్ వర్క్ చేస్తున్న వాళ్ళు, లైక్ కాంట్రాక్ట్ బేసిస్ కానీ, అవుట్ సోర్సింగ్లో కానీ, లేకపోతే డైలీ వేజ్ ఎవరైనా ఎందులో, అది కూడా హైకోర్టు అపాయింట్ చేసిన వాటిలలో వాళ్ళకి మాత్రం లాస్ట్ డేట్ వచ్చేసి బెనిఫిట్ ఏంటి అంటే 26th June వరకు ఉంది. ఓకే, వీళ్ళకి అకౌంట్ స్టార్ట్ ఫ్రమ్ June 13 టు 24th June వరకు ఉంది అప్లికేషన్. సో వీళ్ళకి ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఎంప్లాయీస్ వాళ్ళకి మాత్రం అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 24th June. నెక్స్ట్ ద డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ స్కెడ్యూల్ అవన్నీ కూడా మనకి హైకోర్ట్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ వెబ్సైట్లో మనకి పోస్ట్ చేస్తారు. ఓకే, డిస్టిక్ వైజ్ మనకి వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఒక్క డిస్టిక్కి ఎన్నెన్ని నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు అనంతపూర్ డిస్టిక్లోనేమో మనకి ఓపెన్ కేటగిరీకి మాత్రమే ఉన్నది నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 1. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి డిస్టిక్లోనేమో ఓసీకి ఏమో 2 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 1, బీసీడీకి 2, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3 అంట. ఎస్సీ గ్రూప్ 2కి వచ్చేసి 2 ఉన్నాయి, ఎస్సీ గ్రూప్ 3కి వచ్చేసి 1. సో ఓవరాల్ ఈస్ట్ గోదావరిలో మనకి 8 పోస్ట్స్ ఉన్నాయి, 8 నెంబర్ ఆఫ్ పోస్ట్స్. నెక్స్ట్ వచ్చేసి గుంటూరు డిస్టిక్లో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ వచ్చేసి 9. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 ఉన్నాయి, ఓసీ వాళ్ళకి 3 ఉన్నాయి, బీసీడీకి 2 ఉన్నాయి, అండ్ ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళకి 2 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కృష్ణా డిస్టిక్, ఇందులో వాళ్ళకి నెంబర్ ఆఫ్ పోస్ట్ ఏంటంటే ఓసీకి ఏమో 2 ఇచ్చారు, బీసీఏకి 1, బీసీబీకి 2, బీసీడీలోనేమో 1, ఎస్సీ గ్రూప్ 3కి ఏమో 1 అండ్ ఎస్టీకి ఏమో 1. సో టోటల్ నెంబర్ ఆఫ్ వచ్చేసి 8. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ వచ్చేసి 8. ఈ బీసీబీ అయితే ఉందో మనకి ఇందులో మనకి మళ్ళీ ఆ 2, 3 ఏవైతే ఉన్నాయో వాటికి మళ్ళీ డివిజన్ ఎలా కూడా ఇచ్చారు. ఇందులో బీసీబీలో 2 అనే పోస్ట్స్ ఉంటే అందులో 1 ఏమో ఓపెన్, లైక్ ఒక పోస్ట్ అనేది బీసీబీ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ అందులో మళ్ళీ ఈ 2లో ఒక పోస్ట్ అనేది ఉమెన్కి అని మెన్షన్ చేయడం జరిగింది, క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ కర్నూలులో ఓసీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1. సో టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 2. నెక్స్ట్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్, ఇందులో బీసీఏ వాళ్ళకి 1 పోస్ట్ ఉంది. నెక్స్ట్ ప్రకాశం డిస్టిక్లోనేమో ఓసీ వాళ్ళకి 2, అందులో ఒక పోస్ట్ ఉమెన్ కని మెన్షన్ చేశారు, బీసీబీకి 1
అండ్ ఎస్సీ గ్రూప్ 2కేమో 1. సో టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 4 ప్రకాశం డిస్టిక్కి. నెక్స్ట్ శ్రీకాకుళం డిస్టిక్, ఇందులో ఓసీకి 4, అందులో ఒకటి ఉమెన్ కని మెన్షన్ చేశారు. బీసీబీకి 1 అండ్ బీసీడీకి 1. సో టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 6 శ్రీకాకుళం డిస్టిక్కి. నెక్స్ట్ విశాఖపట్నం డిస్టిక్ ఏమో ఓసీకి 1, ఎస్సీ గ్రూప్ 3కేమో 2 పోస్ట్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ 3 విశాఖపట్నం డిస్టిక్కి. విజయనగరం డిస్టిక్ ఏమో ఓసీకి 1, ఎస్సీ గ్రూప్ 1కి 1. సో టోటల్ 2 పోస్ట్స్. నెక్స్ట్ వెస్ట్ గోదావరి డిస్టిక్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, అందులో ఒక పోస్ట్ ఉమెన్ కని మెన్షన్ చేశారు. బీసీబీకి 1, ఎస్సీ గ్రూప్ 3కి 2. సో టోటల్ 5 పోస్ట్స్ వెస్ట్ గోదావరి డిస్టిక్కి. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి వైఎస్ఆర్ కడప డిస్టిక్, ఇందులో మనకి ఓసీ వాళ్ళకి 2 అని ఇచ్చారు. అందులో ఒక పోస్ట్ ఉమెన్కి, బీసీబీలో 2 ఇచ్చారు, అందులో ఒక పోస్ట్ ఉమెన్కి. ఎస్సీ గ్రూప్ 2కి 1, ఎస్సీ గ్రూప్ 3కి 1 అండ్ ఎస్టీకి 1. సో టోటల్ 7 పోస్ట్స్ ఉన్నాయి. ఇది వైఎస్ఆర్ కడప డిస్టిక్ యొక్క వేకెన్సీస్. ఇలా మనకి ఇండివిజువల్ డిస్ట్రిక్ట్స్లో మనకి ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. ఓకే, ఏదైనా ఒక డిగ్రీ బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే యూ కెన్ అప్లై ఫర్ ఈ పోస్ట్ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటి అంటే లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్. లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ అంటే మీరు ఏ పర్టికులర్ డిస్ట్రిక్ట్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్లో మనకి కొన్ని కొన్ని లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలన్నమాట. ఇది కూడా క్వాలిఫై అయితేనే మీరు జాబ్కి ఎలిజిబుల్, అప్లై చేయడానికి ఎలిజిబుల్, లైక్ జాబ్లో అపాయింట్మెంట్ ఉంటుంది మీకు. అనంతపురం డిస్ట్రిక్ట్ వాళ్ళు తెలుగు అండ్ కన్నడ వచ్చి ఉండాలి. చిత్తూరు వాళ్ళకి తెలుగు అండ్ తమిళ్. వైఎస్ఆర్ కడప, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు అండ్ ఎస్పీ నెల్లూరు ఇవన్నిటికి కూడా ఓన్లీ తెలుగు వచ్చి ఉండాలి. శ్రీకాకుళంకి తెలుగు అండ్ ఒరియా వచ్చి ఉండాలి. విశాఖపట్నంకి ఓన్లీ తెలుగు. విజయనగరంకి తెలుగు అండ్ ఒరియా. ప్రకాశంకి తెలుగు. ఇవన్నీ కూడా లాంగ్వేజ్ మీకు వచ్చి ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ 18 years అండ్ షుడ్ నాట్ ఎక్సిడ్ 42 years యాజ్ ఆఫ్ 1/7/2025 వరకు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years అండ్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ వాళ్ళకి 10 years ఆఫ్ రిలాక్సేషన్ ఉంది, ఏజ్ రిలాక్సేషన్. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్లో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ అయి ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది మనకి. ఆబ్జెక్టివ్ టైప్ విత్ మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. టోటల్ 80 మార్క్స్. ఓకే, అందులో మనకి 40 క్వశ్చన్స్ అనేవి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, 40 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. ఓకే, ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 1 mark అండ్ కంప్యూటర్ బేస్డ్ టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 90 minutes ఉంటుంది. ఓకే, క్వశ్చన్ ఏదైతే ఉందో జనరల్ నాలెడ్జ్కి సంబంధించింది అది ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. అండ్ ఒకవేళ మీకు ఏదైనా కన్ఫ్యూజన్ మీరు అది ఇది చూస్తే అంబిగ్యూటీ ఏదైనా ఉంటే క్వశ్చన్లో అంటే కన్ఫ్యూజన్ ఏదైనా ఉంటే మీకు ఇంగ్లీష్ వర్షన్లో ఏది ఇచ్చారో క్వశ్చన్ అది ఫైనల్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెగటివ్ మార్కింగ్ అనేది మనకి ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ సిలబస్ ఇంపార్టెంట్ వన్. సిలబస్ ఏంటంటే జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్. జనరల్ నాలెడ్జ్లో ఆర్ట్, కల్చర్, డ్యాన్స్, మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూమెంట్, జాగ్రఫీ, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్, ఎకానమీ, పాలిటీ, general science, scientific research, awards, personalities and institutions, sports, కరెంట్ అఫైర్స్ ఇండియావి అండ్ ఆంధ్రప్రదేశ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇదంతా కూడా జనరల్ నాలెడ్జ్ది. అండ్ జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి రీడింగ్ కాంప్రిహెన్షన్, ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్, పారా జంబుల్ సెంటెన్సెస్, జంబుల్ ఆడ్ సెంటెన్సెస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్, సెంటెన్స్ కంప్లీషన్, పారా కంప్లీషన్, సినానిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఇవన్నీ కూడా మనకి ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ యొక్క సిలబస్. నెక్స్ట్ వచ్చేసి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటి అంటే ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కదా, అందులో 40%, 80 మార్క్స్లో 40% అనేది మనకి ఓసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అది రావాలి. 40% మినిమం క్వాలిఫై అనమాట. నెక్స్ట్ 35% ఆఫ్ మార్క్స్ వస్తే మనకి ఎవరికి బీసీ వాళ్ళకి 35% మార్క్స్ రావాలి. వేరాజ్ ఎస్సీ, ఎస్టీ అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ వాళ్ళకేమో 30% ఆఫ్ మార్క్స్ రావాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మెరిట్ లిస్ట్ అనేది కంప్లీట్లీ బేస్డ్ ఆన్ మీకు ఎగ్జామినేషన్లో ఏవైతే మార్క్స్ వచ్చాయో వాటిని బేస్ పైనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఎగ్జామినేషన్ ఫీ. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఓసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ బీసీ వాళ్ళకి ఫీ వచ్చేసి 800 rupees. వేరాజ్ ఎస్సీ, ఎస్టీ అండ్ పర్సన్స్ విత్ డిజబుల్డ్ వాళ్ళకి
400 రూపీస్. ఓకే, ఇది కూడా చూసుకోండి. This is all about the notification. If you have any doubts regarding this, you can please let me know in the comment section. Okay, అఫీషియల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి ఈ అఫీషియల్ నోటిఫికేషన్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, డ్రైవ్ లింక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.